శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ పాంచజన్య బ్రిలియంట్ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ప్రారంభం. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ఫ్యూచర్ ఇన్నోవేటివ్ హబ్ రోబోటిక్ స్టెమ్ డ్రోన్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎంఈఓ గంగప్ప. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ నైపుణ్యాలు పెంచే ప్రధాన లక్ష్యం రోబోటిక్స్ ద్వారా ఆధునిక సాంకేతిక విద్యకు శ్రీకారం. హిందూపురంలోనే అత్యాధునిక రోబోటిక్ ల్యాబ్ గా పాంచజన్య బ్రిలియంట్ పాఠశాలకు గుర్తింపు. భవిష్యత్తు టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పాఠశాల నాణ్యమైన సాంకేతిక విద్య అందించడమే లక్ష్యమని కరెస్పాండెంట్ శ్రీనివాసులు వెల్లడి. హిందూపురం విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక పెంపొందించేందుకు పట్టణంలోని శ్రీ పాంచజన్య బ్రిలియంట్ పాఠశాలలో అత్యాధునిక ఫ్యూచర్ ఇన్నోవేటివ్ హబ్ రోబోటిక్ స్టెమ్ డ్రోన్ ల్యాబ్ ను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గంగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఇంజనీరింగ్ భావనలు, రోబోటిక్స్, స్టెమ్ విద్యపై అవగాహన కల్పించడమే ఈ ల్యాబ్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమన్నారు. భవిష్యత్తు సాంకేతిక రంగ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హిందూపురంలోనే అత్యాధునిక రోబోటిక్ డ్రోన్ స్టెమ్ సదుపాయాలు కలిగిన ప్రత్యేక ల్యాబ్ ను తమ పాఠశాలలో ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు స్కూల్ లెవెల్లో పిల్లల్లో ఒక ఇన్నోవేటివ్ థాట్స్ ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో అకాడమిక్స్కే కాకుండా ప్రాక్టికల్ గా కూడా వాళ్ళకు సైన్స్ పట్ల, అలాగే సైన్స్ నుంచి వచ్చే టెక్నాలజీ పట్ల వాళ్ళలో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పాంచజన్య స్కూల్లో ఒక అడ్వాన్స్డ్ ల్యాబ్ ని ఇక్కడ ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం నిజంగా వెరీ హ్యాపీ. ఫార్ములాస్ ఉంటాయి, కానీ దాని నుంచి టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల అవసరాలకు తగినట్టుగా ఆ టెక్నాలజీని ఎలా వాడాలి అనేది కూడా వాళ్ళకి తెలియజేసేలాగా ప్రాక్టికల్ గా వాళ్ళలో ఒక కోరిక వాళ్ళ మైండ్ లో కలిగేలాగా ఈ ల్యాబ్ అనేది తయారు చేస్తుంది. సో ఇది నిజంగా చాలా మంచి రోబోటిక్ అండ్ డ్రోన్. ఇప్పుడు ఎందుకంటే మన చీఫ్ మినిస్టర్ కూడా చెప్తున్నారు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తాను డ్రోన్ టెక్నాలజీ తీసుకురండి, బాగుంటుంది రోబోట్ బ్రాండ్ వచ్చే ఫ్యూచర్ డ్రోన్ టెక్నాలజీ ఉంటుంది. అట్లీస్ట్ పిల్లలు ఈ లెవెల్లో 10th క్లాస్ అయిపోయినాక డ్రోన్ టెక్నాలజీతో బయటకు పోతే వాళ్ళకి ఉద్యోగం రాకపోని ప్రైవేట్ గా కూడా వాళ్ళు 40 నుంచి 50 రూపాయలు ఈజీగా సంపాదించుకుంటారు. జస్ట్ షేర్ ద ఐడియాస్ వాళ్ళు ఈజీగా సంపాదిస్తారు. ఆ ఉద్దేశంతోనే డబ్బులు చాలా ఖర్చు అయినా ఇది మనం పిల్లలకి ప్రజెంటేషన్ గా ఇస్తాం. బట్ ఒకటి మాత్రం గుర్తించుకోండి, ఈ 25వ సంవత్సరం రోబోటిక్ డ్రమ్స్ టైప్ ఉచితము. మేము ఉచితం ఏది తీసుకోండి, మన స్కూల్లో ఏ ప్రోగ్రామ్ చేస్తాము ఉచితం. ఐఐటి ఉచితంగా ఇస్తున్నాము, రోబోటిక్ ఉచితంగా ఇస్తున్నాము, స్టెమ్ నాలెడ్జ్ ఉచితంగా ఇస్తున్నాము, హ్యాండ్ రైటింగ్ ఉచితంగా ఇస్తున్నాము, అండ్ స్పోకన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా స్పోకన్ ఇంగ్లీష్ మేము టైప్ విత్ బెంగళూరుతో వాళ్ళు కూడా హ్యూజ్ అమౌంట్ ఇచ్చి కూడా ఉచితంగానే ఇస్తున్నాం. ఏ ఐటమ్ అని కానీ మన పిల్లలకి ఉచితంగానే ఇవ్వాలనేది మన మేనేజ్మెంట్ తీర్మానం. అదే ఉద్దేశంతో మనం ఇస్తున్నాము. పేరెంట్స్ కూడా